మన ప్రపంచమంతా ఆహారం అందించేటువంటి వాడు రైతు. అలాంటి రైతుకి మన భారతదేశంలో ఎంత గౌరవం ఇస్తున్నాం? ఒక్కసారి మనలో మనమే దీన్ని ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరమైతే ప్రస్తుతం ఉంది. కేవలం ఇక్కడ గవర్నమెంట్సే కాదు, మనలో మనమే రైతులకి ఎంత గౌరవం ఇస్తున్నాం? నన్నడిగితే అసలు మనమే రైతులకి గౌరవం ఇవ్వట్లేదు. ఇక్కడ మనం అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు. ఖచ్చితంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు రైతులకి ఎక్కువగా గౌరవం ఇవ్వట్లేదు అనేదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. దానికి నేను ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా చెప్తా. నేను డైరీ ఫామ్ స్టార్ట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా హోమ్ డెలివరీ మిల్క్, క్వాలిటీ మిల్క్ ఎలాంటి కల్తీ లేకుండా ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత అంటే నా మిల్క్ మిగతా కాంపిటీటర్స్తో నేను పోటీ పడాలంటే అటు క్వాలిటీతో పాటుగా రేటు కూడా ₹1 తగ్గించి ఇవ్వాలని చెప్పేసి మిగతా వారి కంటే కూడా ₹1 తగ్గించే నేను డెలివరీ స్టార్ట్ చేశాను. తీసుకోవడం స్టార్ట్ చేశారు. పాలు డెలివరీ ఇస్తూ ఉన్నాం. కొద్ది రోజుల తర్వాత నాకేం మిగలకపోయేసరికి మిగతా మార్కెట్లో ఎంతైతే రేటు ఉందో పాల రేటు, అంటే నేను యాక్చువల్గా ఆ టైంలో మార్కెట్లో ₹60 ఉంటే నేను ₹55కి ఇచ్చేవాడిని. నేను ₹55 నుంచి ఒక ₹5 పెంచి దాన్ని మిగతా వారితో సమానంగా ₹5 పెంచి ₹60 చేస్తే నన్ను ఎన్నో క్వశ్చన్స్ అడిగారు. చాలామంది పాలు తీసుకోవడం కూడా మానేశారు. అలాంటి పరిస్థితి మన భారతదేశంలో ఉంది. ఇది కేవలం పాల విషయంలోనే కాదు, మనం పండించేటువంటి ధాన్యంలో కానీ, రైతులు పండించేటువంటి కూరగాయల్లో కానీ, రైతులు పండించేటువంటి ఫ్రూట్స్ విషయంలో కానీ, ప్రతి దాంట్లో కూడా ఈ విధమైనటువంటి ఏదైతే విధానం ఉందో ఇది ఖచ్చితంగా మన భారతదేశంలో ఉంది. ప్రజలంతా కూడా దీన్ని చూపిస్తూ ఉన్నారు. ఒక రైతు ఎంత కష్టపడితే మన భారతదేశానికి అన్నాన్ని పెడుతున్నారనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఆహారం ప్రొవైడ్ చేస్తున్నాడంటే రైతు, అతను ఎంత కష్టపడుతున్నాడు అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. అంత కష్టపడి పండించేటువంటి రైతు తన యొక్క కుటుంబాన్ని పోషించుకోలేనటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నాడు. తను అప్పుకు తీసుకొచ్చినటువంటి అమౌంట్ కూడా తిరిగి కట్టలేక ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితికి రైతు వెళ్ళిపోతున్నాడు. ఇలాంటివన్నీ కూడా మనం అధిగమించాలి. రైతుని రాజుగా చూడాలి. ఇది యాక్చువల్గా పుస్తకాల్లోనో వీడియోల్లోనో రైతే రాజు అనేటువంటిది మనం వింటూ ఉంటాం. కొంతమంది రాజకీయ నాయకుల ప్రసంగాల్లో వింటూ ఉంటాం. కానీ రియాలిటీకి వచ్చేసరికి రైతుని రాజుగా కాదు కదా, కనీసం ఒక భటుడుగా కూడా చూడట్లేదు అనేది అయితే ఖచ్చితంగా నిజమని చెప్పాలి. దీనికి ఇక్కడ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తా. మనకి ఏదైనా చూడండి, కేవలం పాలే కాదు, కూరగాయల మీద ₹1 పెరిగినా, లేదంటే పండ్ల రేటు ₹1 పెరిగినా మనం అక్కడ రైతుల్ని ప్రశ్నిస్తున్నాం. మీడియేటర్స్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు రైతుల్ని ప్రశ్నిస్తున్నారు. రైతుల దగ్గర నుంచి వాటిని తీసుకునేటప్పుడు వాళ్ళని అనేక ప్రశ్నలు వేసి వాళ్ళు అడిగినటువంటి రేటుకే కొనే విధంగా చేస్తూ ఉన్నారు. అలాగే మనం మార్కెట్లో తీసుకునేటప్పుడు కూడా ఈవెన్ మనం కూడా ఒకవేళ రైతు డైరెక్ట్గా అమ్ముతున్నా కూడా రైతుని బేరమాడి రైతు దగ్గర అంతా కూడా తగ్గించి, అంత కాస్ట్ ఎందుకు, అక్కడ అంత రేటు ఉంది కదా, ఇక్కడ ఎందుకు, మీకెందుకు ఇంత రేట్ అనేది ఆ క్వశ్చన్ చేసి మనం తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజలంతా కూడా చాలా వరకు ఇదే విధంగా ఉన్నారు. కానీ ఇక్కడ చూడండి, మన భారతదేశంలో గత 5 సంవత్సరాల్లో మీరు చూసినట్లయితే ఒక 6-7 సంవత్సరాల లోపే మనం యూజ్ చేసేటువంటి మొబైల్స్ ఏవైతే మనం యూజ్ చేసేటువంటి నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క రేట్లు ఎంత పెరిగిపోయాయి అనేటువంటిది మీరు గమనించవచ్చు. ఇంతకు ముందైతే ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ మనం చూస్తే ఒక నెలకి ఒక ₹10 రీఛార్జ్ చేసుకొని ఎప్పుడన్నా ఒక 2 నిమిషాలు లేకుంటే ఒక 5 నిమిషాలు తన యొక్క అయినటువంటి వారితో వాళ్ళ యొక్క
పిల్లలతో కానీ వాళ్ళతో మాట్లాడుకొని ఉండేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు అదే రీఛార్జి రూ. 250 మనం పెట్టాల్సి వస్తుంది, లేకుంటే రూ. 180 ఖచ్చితంగా పెట్టవలసి వస్తుంది. ఎంత పెడుతున్నా సరే ఇప్పుడు చూడండి, ఈ మొబైల్ రేట్స్ ఎంత పెంచేశారో ఒకసారి మీరు చూడండి. నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను మొబైల్ రేట్స్. ప్రతి ఒక్క నెట్వర్క్ అండి, ప్రతి ఒక్క నెట్వర్క్ ఓన్లీ నేను చూపించేటువంటి నెట్వర్కే కాకుండా ప్రతి ఒక్క నెట్వర్క్ కూడా ఎంత పెంచారనేటువంటిది క్లియర్గా ఇక్కడ వీడి యాప్లోనే చూపించేశాడు. ఇక్కడ చూసారంటే మీరు రూ. 265 ప్లాన్ ఇది, డిస్కంటిన్యూడ్ బై ఎయిర్టెల్. రూ. 265 ప్లాన్ని డిస్కంటిన్యూ చేసి దాని ప్లేస్లో 299 ప్లాన్ తీసుకొచ్చింది. అంటే ఇక్కడ చూడండి, మొత్తం దాదాపుగా 29, రూ. 34 ఇక్కడ పెంచారు. ఒక్కసారిగా రూ. 34 పెంచారు 265 ప్లాన్ మీద. అలాగే 239 ప్లాన్ కూడా 299 చేశారు. ఇది చూడండి మరలా, అంటే దాదాపుగా ఒక రూ. 60 వరకు దీంట్లో పెంచడం జరిగింది. రూ. 155 ప్లాన్ని రూ. 199 చేశారు. ఇలాగా మీరు ప్రతిదీ చూస్తే ఎక్కడా కూడా ఇక్కడ వీళ్ళు రూపాయి పెంచలేదు, రూ. 5 పెంచలేదు, రూ. 10 కూడా కాదు. వీళ్ళు ప్రతి ఒక్క ప్లాన్ మీద రూ. 30, రూ. 40, రూ. 50 పెంచారు. దీన్నైతే మనం ఎవరు ప్రశ్నించలేం. ఎందుకంటే ప్రశ్నించేటువంటి ధైర్యం లేకనో ఏమో తెలియదు, కానీ రైతునైతే సింపుల్గా ప్రశ్నించవచ్చు అని చెప్పేసి రైతు దగ్గర నుంచి ప్రతి ఒక్కటి తక్కువకి రావాలనేటువంటి ఆలోచన అయితే మన భారతదేశ ప్రజలకు ఉంది. కానీ ఇలాంటివి ప్రశ్నించేదానికి, ఇలాంటివి అడిగేదానికైతే మన భారతదేశ ప్రజలకి ఎందుకో నోరు రావట్లేదు. ఇదైతే ఖచ్చితంగా మనం మార్చుకోవాలండి, ఇదైతే ఖచ్చితంగా మార్చుకోవాలి. మీరు చూస్తే ప్లాన్స్ ఒక్కసారిగా మీరు లాస్ట్ మంత్లో రూ. 230 పెట్టి రీఛార్జ్ చేసుకుంటే అదే రీఛార్జ్ని ఇప్పుడు రూ. 299 పెట్టవలసి వస్తుంది. అంటే ఒక్క నెలకి మీ ఒక్క రీఛార్జ్కే రూ. 50 పెరిగింది. అలాంటిది మీరు తీసుకునేటువంటి పాల రేట్లోనో, లేదంటే మీరు వాడేటువంటి ఆనియన్స్ రేట్లోనో, లేకుంటే టొమాటోస్ రేట్లోనో ఒక రూ. 5 లేదంటే ఒక రూ. 10 పెరిగినప్పుడు మనం ఎంత లావున, అయ్యో ఇంత రేట్లు పెరిగేసినాయి, ఎంత రేట్లు ఉన్నాయి, కూరగాయలు మండిపోతున్నాయి, వెజిటేబుల్స్ రేట్లు మండిపోతూ ఉన్నాయి, లేకుంటే పండ్ల రేట్లు మండిపోతూ ఉన్నాయని మాట్లాడుతున్నాం. కానీ ఈ విధంగా ఇలాంటి నెట్వర్క్ రీఛార్జ్ల రేట్లు ఇవి మండిపోవడం కాదు, ఇవి ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. వీటిని కూడా మీరు ఖచ్చితంగా గమనించాలి. మనలో మార్పు అనేది ఖచ్చితంగా రావాలి. మనలో మార్పు వస్తేనే రైతు రాజు అవుతాడు. ప్రభుత్వాలు కూడా మారుతాయి. ప్రభుత్వాలు కూడా రైతుల్ని పట్టించుకునేటువంటి స్థితికి వస్తాయి. రైతులకి ఎక్కువగా సహాయం చేసేటువంటి పరిస్థితి వస్తుంది, రావాలి. దానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మనలో ముందుగా ఆ మార్పు అనేటువంటిది రావాలి. థ్యాంక్ యూ.